తెలంగాణ రాష్ట్రంలో మరియు ఆంధ్రప్రదేశ్లో మరియు వివిధ రాష్ట్రాలలో కూడా ఈ పర్యావరణ పరిరక్షణ సమితి ఒక సంవత్సర కాలం నుంచి బెట్టింగ్ రహిత సమాజాన్ని నిర్మించడానికి మరియు డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడానికి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ఇబ్రాహీంపట్నం చెరువు కట్ట వద్ద నుండి మన ఇబ్రాహీంపట్నం చౌరస్తా అంబేద్కర్ చౌరస్తా వరకు ఇవాళ 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇటువంటి అవగాహన సదస్సు కార్యక్రమాలను నిర్వహించడం వలన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ యువత కానీ మరియు మధ్యతరగతి వ్యక్తులు ఎక్కువ గంజాయికి బానిసలు అవుతున్నారు. ఆ గంజాయికి బానిసలు కావద్దని ఈ పర్యావరణ పరిరక్షణ సమితి ఇటువంటి అవగాహన సదస్సు కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ చూస్తున్నాము ఎక్కువ యువత కానీ మధ్య రకం అటువంటి వ్యక్తులు ఎక్కువ మన హోటళ్ళ దగ్గర కానీ బార్లలో కానీ మరియు మళ్ళా వైన్ షాపుల దగ్గర కూడా ఇవాళ హోటల్ కాడ కూర్చొని చాలా వరకు ఆన్లైన్ బెట్టింగ్ అనే కార్యక్రమాన్ని చాలా వరకు ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతున్నారు యువత. దానివల్ల 100 రూపాయలు 200 ఒక్కొక్క రోజు 300 1000 అట్లా లక్షల రూపాయలలో ఇవాళ కోట్లలో కూడా నష్టపోవడం జరుగుతుంది ఆన్లైన్ బెట్టింగ్. ఇది నేను బీసీ ఉద్యమ రాష్ట్ర నాయకులు కోరేది